శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివార్లను దర్శించుకున్న నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి రసాలు విడుదల చేస్తూ కొన్ని రకాల ప్రయోగాలు జరిపి ప్రయోగాల ఫలితంగా బంగారం తయారు చేశారు. ఆ విధంగా తయారు చేసిన బంగారంతో ఇదే ప్రాంగణంలో చుట్టూ ఇదే తరాలో ఇలాంటి ఆలయాలు అదనంగా మనకి ఆలయాలు నిర్మాణం చేశారు. ఇప్పుడు మీరు వచ్చేదాకా వచ్చే 4 ఆలయాలు బయట ఇది ఒక ఆలయం, మళ్ళీ అమ్మవారి ఆలయం వెళ్ళి మరో 3 ఆలయాలు, ఇట్లా 9 ఆలయాలు. బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వబ్రహ్మ, కుమార బ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మ బ్రహ్మ, అర్ధ బ్రహ్మ, సర్గ బ్రహ్మ, 9 ఆలయాలు. ఈ 9 ఆలయాల సముదాయాన్ని అన్నింటి కలిపి నవబ్రహ్మాలయాలు లేదా నవలింగ దివ్య భవనం అని పిలుస్తారు. యావత్ ప్రపంచంలోనే నవబ్రహ్మాలయాలు అలంపులో తప్ప మరి ఎక్కడా లేవు. ఏమి నవబ్రహ్మ గొప్పతనం ఏమి అంటే, నవబ్రహ్మ ఆలయాలు అనేది నవగ్రహాలకు అధిష్టాన దైవాలు. ఇప్పుడు రాముల వారి రాముల వారు ఆంజనేయ స్వామికి అధిష్టాన దైవం. ఆంజనేయ స్వామి అనుగ్రహం కాబట్టి ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకోవచ్చు, సుందర లేపం చేసి వడలమాల వేసి తమలపాకు పెట్టుకుని రకరకాల సుందరకాండ చేయొచ్చు. అదే రాముడి దగ్గర కూర్చొని చేస్తే ఆటోమేటిక్గా ఆంజనేయ ఎందుకంటే అధిష్టాన దైవం. సో ఇక్కడ నవబ్రహ్మాలయాన్ని దర్శనం చేసుకొని అందుకు మూలకారకుడైన ఆ యొక్క బాలబ్రహ్మేశ్వరుడు అభిషేకం చేస్తే మనకు తెలియకుండా ఆ యొక్క నవగ్రహ ఇంటి పాదాలన్నీ కూడా తెలియకపోతాయి. అందుకే సంకల్పంలో ఎక్కడా లేకుండా ఒక అలంపులో మాత్రం బుద్ధికారక, మేధోకారక బుధగ్రహ, పత్రికారక, కళత్రకారక, సుఖగ్రహ, ఆరోగ్యకారక, యశోకారక, సూర్యగ్రహ ఇవన్నీ మనం చెప్తూ వస్తాను అనమాట. అందుకు నవబ్రహ్మాలయాన్ని దర్శనం చేస్తే అందుకు మూలకారకుడైతే బాలబ్రహ్మేశ్వరుడికి అభిషేకం చేస్తే నవగ్రహ ఇంటి పాదాలు తొలగిపోతాయి. స్వామివారి పక్కన మనకి ఇక్కడ కనిపించే విగ్రహం విష్ణుసార గ్రహం. ఈశ్వరుడికి లింగం ఎట్లయితే ప్రతిరూపమో విష్ణుకు ప్రతిరూపం విష్ణుసార గ్రహం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణునే. ఈ విష్ణువు ఇక్కడ ఎట్లా అంటే ఏకకాలంలో ఇక్కడ సూర్యుడికి విష్ణుకి అభిషేకం చేస్తున్నాం. ఎప్పుడైతే నది తీరాన్ని ప్రవేశిస్తున్నాడో నదిలో కొట్టుకుంటున్న ఆ యొక్క సారగ్రహము మాధ్వాచార్యుల వారు ఇక్కడ స్వామివారికి వాయు ప్రతిష్టాపన చేశారు. యంత్ర ప్రతిష్ట వేరే, వాయు ప్రతిష్ట వేరే. అందుకే ఇక్కడ ఇద్దరికి ఏకాలం చేస్తారు. ఈ ఆలయాలను కూడా 1400 సంవత్సరాల క్రితం ఆవేశకంతో బాదామి చాళుక్యులు 2వ ప్రదేశ్ నిర్మాణం చేశారు. చాళుక్యులు క్షేత్రానికి దక్షిణ కాశీ, కాశీతో సమానంగా చేస్తారు. ఈ అలంపూర్ను బ్రహ్మేశ్వరం సవిశ్వేష, కాశీలో విశేషుడు, అలంపూర్లో బ్రహ్మేశ్వరుడు. సా కాశీ హేమలాపురం, అక్కడ కాశీ, ఇక్కడ హేమలాపురం. ఈ అలంపురానికి పూర్వం హేమలాపురం, హేమ అంటే బంగారం తయారు చేస్తారు. ఏమైనా వాస్తవం మనకు తెలియదు కానీ విగ్రహం కింద స్వామివారి కింద స్వర్ణాలయం ఉంది అని చెప్తారు. అందులో రైతలింగము, వజ్రలింగము, స్ఫటికలింగము, మరకతలింగము, అక్కడ వెంటలింగం ఇవన్నీ ఉన్నాయని చెప్తారు. ఇవన్నీ ఆత్మహత్యల వల్ల చేస్తున్నారు. అనంతపద్మ స్వామి ఆ స్థాయిలో నిలబడిన మనం వీటిని ఇట్లా ఈ స్వామివారికి ఉంది అని చెప్తారు. దాదాపు అలంపూర్ యొక్క గొప్పతనం ఏమంటే గ్రామదేవత ఎల్లమ్మను మొదలుకొని జగత్తుడి పార్వతీ పరమేశ్వరు లేని ఆలయాలు. అలంపూర్ అన్ని ఆలయాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, పార్వతీస్వామి, సూర్యనారాయణ స్వామి, దక్షిణామూర్తి. అలంపూర్ అనేది ఒక 6 ఆలయం కాదు, ఒక రోజు మొత్తం కేటాయించారు. అందుకే బాల బ్రహ్మేశ్వరాయాస్తు ఇవన్నీ కాదు పురాణం మనకు. బాల బ్రహ్మేశ్వరాయాస్తు భక్త కల్ప ధ్రువాయిత కోటి లింగ స్వరూపాయ స్వర్ణలింగాయ మనం ఆస్తు అంటే ఉన్నారు. ఎవరు బాలబ్రహ్మేశ్వర స్వామి. ఎక్కడ భక్త కల్ప ధ్రువాయి భక్తుల పాటు కోటి లింగ స్వరూపాయ. ఈ ఒక స్వామివారికి అభిషేకం చేసి కోటి లింగాలు. ఇక్కడ కోటి లింగాలు అంటే కోటి దేవతామూర్తులు మనం తీసుకోవాలి. అలాంటి కోటి దేవతామూర్తులను పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తే అలాంటి ఫలితం వస్తుంది. స్వర్ణలింగాయ మనం విశేషించి అలాంటి లింగం బంగారలింగం కాబట్టి కిందోడు స్వర్ణలింగం అని చెప్తున్నాం. పైగా విగ్రహం నుంచి బంగారు చెప్పి ఇవన్నీ శాస్త్రీయ ప్రమాణాలు. స్వర్ణలింగాయ ఉన్నారు, ఉన్నతమైన స్థానం అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం. సదాశివాయ శ్రీమన్ మహా దేవాయ నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. బుధస్య దీర్ఘ బుద్ధించ మంత్రే మంత్రే రహస్యంచ శుక్ర సౌఖ్యంచ శని శాంతించ రాహో రాజ్యంచ కేతూనాం ప్రబలం సహస్ర గావో విభవన్ విష్పయాస్త విపుణే బ్రహ్మస్పతి జాతకరీత్యా 12 భావ స్థాన స్థితాః ఏ గ్రహాः అరిష్ట స్థానేషు శుభఫల ప్రాప్త్యర్థం యజమాన్యస్య అంతర్గత బహిర్గత శత్రు పలాయనార్థం మమ నివాసిత గృహ అఖండ స్థిరలక్ష్మి నివాస సిద్ధ్యర్థం మమ సత్సంతాన అఖండ విద్యాపారంగత సిద్ధ్యర్థం
మమ యజమాన్యస్య అంతర్గత బహిర్గత శత్రు పలాయనార్థం జనాకర్షణ ద్వారా రాజ్యాధికార యోగ్యత సిద్ధ్యర్థం బుధాదిత్య యోగ్యత సిద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయన భక్తిపూర్వక విశేషిత మహారుద్రాభిషేక పూజాంచ కారయిష్యే. కుడి చేత విగ్రహం తాకాలి, రెండింటి తాకాలి. బ్రహ్మే బ్రహ్మేశ్వయం విశ్రేయస్సాగేమనామ్రే సాగంగాంగవద్రేయం సత్యమేదం హృదయ ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మేడం చెప్పండి. మహాజ్యోతి మయ అలంపుర క్షేత్ర విరాజనే జోగుల శక్తి యుక్తాయ బ్రహ్మేశానాయ మంగళం. పాత్ర తీసుకుందాం.